హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు న్యూస్ పేపర్ అనాలిసిస్ ప్రోగ్రామ్ని సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాలకు ఆపరేషన్ సింధూర్ విజయం వెనుక దేశీయ సాంకేతికత, మేక్ ఇన్ ఇండియా ప్రధాని మోడీ. ఆపరేషన్ సింధూర్ గురించి ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు. ఈ ఆపరేషన్ విజయంలో సాంకేతికత, మేక్ ఇన్ ఇండియా పాత్ర ఉందని వెల్లడి. దేశీయ టెక్నాలజీ మేక్ ఇన్ ఇండియా కొన్ని గంటల్లో పాకిస్తాన్ను మూకరిల్లేలా చేశాయన్నారు మోడీ. పాక్లోని ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడంలో దాని సామర్థ్యాన్ని ప్రదర్శించిందని స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత ప్రపంచంతో పోటీ పడుతుందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. బెంగళూరులో మెట్రో రైలు ఎల్లో లైన్ ను ప్రధాని మోడీ ఆదివారం ప్రారంభించారు. నగరంలో ఐటీ హబ్ ను అనుసంధానించే అనేక కారిడార్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చారు. మొత్తానికైతే ఏదో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని అయితే బెంగళూరులో మరి నరేంద్ర మోడీ గారు వందే భారత్ ట్రైన్స్ అదేవిధంగా మెట్రో స్టార్ట్ చేయడానికి వెళ్ళారు. సో అక్కడ ప్రసంగిస్తూ ఈనాడు మేక్ ఇన్ ఇండియా తరహాలో ఈనాడు ప్రపంచ దేశాలు మనల్ని గుర్తిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రపంచ దేశాలతోని మన భారతదేశం పోటీ పడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసుకోవచ్చు. ఏదైతే నరేంద్ర మోడీ గారు వివరించడం జరిగింది కాబట్టి ఈనాడు ప్రపంచ దేశాలతో పోటీ మనం వాళ్ళ ప్రపంచ దేశాలకు పోటీ ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈనాడు ఎక్కడో వేరే కంట్రీస్ నుంచి మనం తెచ్చుకోవడం కాదు. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం ఎంతో అభివృద్ధి చెందుతూ ఉన్నాం. సో ఇంకా డెవలప్మెంట్ కావాల్సినటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మొత్తానికి ఏది ఏమైనా సరే ఈనాడు శాస్త్రవేత్తలో భాగంగా, ఈనాడు డెవలప్మెంట్లో భాగంగా, సైన్స్లో భాగంగా, టెక్నాలజీలో భాగంగా, ఇది మెడికల్ ఫార్మసీ విభాగంలో భాగంగా ప్రతి ఒక్కటి ఈనాడు భారతదేశం డెవలప్మెంట్ అవ్వడం మనకు చాలా గర్వకారణంగా మనం భావించుకోవచ్చు. కాబట్టి ఇదే తరహాలో ఇంకా మంచి మంచి ఇన్వెన్షన్స్ కూడా భారతదేశంలో ఉన్నటువంటి మంచి మేధావులు ముందుకు తీసుకురావాల్సిందిగా కూడా కోరుతున్నాం. చిన్న పట్టణాలకు ఐటీ కేసీఆర్ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న కేటీఆర్. ఆదిలాబాద్ ఐటీ టవర్ నిర్మాణంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ స్పందన. చిన్న పట్టణాలకు కూడా ఐటీ విస్తరణను కొనసాగించాలని ప్రభుత్వానికి సూచన. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే టైర్ 2 నగరాల్లో ఐటీ హబ్లకు శ్రీకారం. స్థానిక యువతకు ఉద్యోగాల లక్ష్యంగా ఐటీ టవర్ల నిర్మాణం అన్నట్టు చూసుకోవచ్చు. చిన్న పట్టణాలకు ఐటీ కేటీఆర్ ఆలోచన చేసినటువంటి ఏదైతే ఉన్నటువంటి జోన్స్ ఉంటాయో ఈనాడు దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం సపోర్ట్ చేయాలి. ఈనాడు నిరుద్యోగుల సమస్యకు దీనికి చెక్ పట్టేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి దీనికి ప్రభుత్వం సహకరించాలన్నట్టు. ఇక వాళ్ళు చేయకపోతే మళ్ళీ అధికారంలోకి వచ్చినాక మేము చేసుకుంటామనే దీనిగానే కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు అనమాట. అయితే రేవంత్ రెడ్డి గారు 900 కోట్లతోని అక్కడ 960 కోట్లు సంథింగ్ ఇక కళ్ళకోయ దగ్గర ఐటీ కంపెనీని డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈనాడు ఎవరు ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళ ఏరియాలలో డెవలప్మెంట్ కొనసాగుతున్నాయి, అది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సో మరి ఏ దిశగా కేటీఆర్ ఆలోచనలు కూడా మనం చూసుకోవాలి. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం. ఈసీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు. ఈ క్రమంలో ఓటు చోరీ అంశంపై వెబ్ పేజీ ప్రారంభించిన పార్టీ. వెబ్ పేజీలో ప్రజలు ఈసీ నుంచి జవాబుదారీతనం, డిజిటల్ ఓటరు జాబితాల కోసం రాహుల్ చేస్తున్న డిమాండ్కు మద్దతు తెలియజేయడానికి నమోదు చేసుకోవచ్చు. భారత్ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మాతో చేరండి అని పోర్టల్లో సందేశం ఉంది. ఓటు చోరీకి వ్యతిరేకంగా తమతో కలిసి రావాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అందులో మెసేజ్ అంటూ రాహుల్ గా ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం. అంటే మీరు గెలిస్తే మాత్రం ఓటు చోరీకి ఏం కాదనమాట. అంటే ఇప్పుడు ఓడిపోయినారు కాబట్టి ఓట్ల చోరీ జరుగుతుంది అని చెప్పేసి అంటే మనం రెగ్యులర్ గా చూస్తాం. గెలిచినోడు గెలుపు గుర్రంగా ముందుకు పోతారు, ఓడిపోయినోడు ఎవరు వాళ్ళు మోసం చేసారు అంటారు. మనం ఏంటన్నా చూసుకోవచ్చు. ఈనాడు కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రూలింగ్ లేక ఇప్పుడు 3వ హ్యాట్రిక్ బీజేపీ విజయం సాధించింది కాబట్టి సెంట్రల్లో రూలింగ్ ఉంది. ఇక ముచ్చట ఏంటంటే గెలిచిన వాళ్ళు అంత అవినీతి కార్యక్రమాలకు పాల్పడి దొంగ ఓట్లతో గెలిచారని చెప్పేసి రాహుల్ గాంధీ గారు అంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో సెంట్రల్లో రూలింగ్ ఉన్నప్పుడల్లా మరి మీరు కూడా దొంగ ఓట్లతోనే గెలిచినారా? ఇది ఒక ప్రస్తావన అనమాట. ఓడిపోతున్నాం కాబట్టి దొంగ ఓట్లు పడుతున్నాయని చెప్పేసి అంటున్నారు. గెలిస్తే మాత్రం ఏం కాదనమాట. ఈ ముచ్చటనే ఉండదు అసలు. హైదరాబాద్ లో నీటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన సీఎం రేవంత్. హైదరాబాద్ లో భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయం. ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మిక పర్యటన. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి సీఎం రేవంత్ అమీర్పేటలో గంగూబాయి బస్తీ, బుద్ధనగర్ తో పాటు పలు లోతట్టు ప్రాంతాలు సందర్శించారు. అమీర్పేట, గంగూబాయి బస్తీ, బుద్ధనగర్ లో క్షేత్రస్థాయి పరిశీలన, స్థానికులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ యంత్రాంగం సూచన. వరద నివారణ చర్యలపై అధికారులకు సూచనలు. వీలైనంత త్వరగా శాశ్వత పరిష్కారాన్ని చూపుతామని భరోసా ఇచ్చారు. ఏదైనా శాశ్వత పరిష్కారం ఏడుకెళ్ళవుతుంది సార్. నాడు ప్రభుత్వాలు శాశ్వత పరిష్కారానికి
శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు అధికారులకు సూచనలే తప్ప అక్కడ చేసేది ఏం లేదు. ఈనాడు మోరీలో నాళాలు అన్ని కుదించుకోపోయినాయి. 10 ఫీట్లు ఉన్నటువంటి మోరీలు 2 ఫీట్లు 3 ఫీట్లకు వచ్చాయి. 15 ఫీట్లు ఉన్నటువంటి మోరీ నాళాలు ఈనాడు 4 ఫీట్లు 5 ఫీట్లకు కుదించుకోపోయినాయి. కబ్జాలు చేసినారు. ఎటుకెళ్ళైతే సార్ ఇవన్నిటిని తొలగించుకుంటూ పోతే ఈనాడు లోతట్టు ప్రాంతాల్లో ఏదైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువు కబ్జాలు అయ్యి ఈనాడు చెరువులలోనే ఇల్లులు కట్టుకున్నాయి. లోతట్టు ప్రాంతాలలో జలమయం కాకపోతే ఎటుకెళ్ళైతే హైడ్రా తీసుకొస్తే ప్రజలేమో వ్యతిరేకిస్తున్నారు. రియల్ ఎస్టేట్ పడిపోయింది అంటున్నారు. చేస్తేనేమో అట్లా, చేయకపోతేనేమో ఇట్లా. జనసేన కేంద్ర కార్యాలయంలో ల్యాండ్ అయిన తెలంగాణ మంత్రులు. మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ మంత్రులు ప్రైవేట్ కార్యక్రమం కోసం మంగళగిరి వచ్చిన తెలంగాణ మంత్రులు జనసేన పార్టీ కార్యాలయం హెలిప్యాడ్ లో దిగిన హెలికాప్టర్ ఉప ముఖ్యమంత్రి బట్టి బృందానికి పవన్ కళ్యాణ్ తరఫు స్వాగతం పలికిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ హరిప్రసాద్. ఏపీలో ఎటు తేలని ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఆందోళనలో విద్యార్థులు. స్థానికేతర కోటాపై హైకోర్టులో కేసు పరిష్కారం ఎప్పటికో తెలియక విద్యార్థుల వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తొలి విడతల్లో సీట్లు పొందిన వారు చేరాలంటున్న యాజమాన్యాలు, మొదటి విడతల్లో సీట్లు పొంది కాలేజీల్లో రిపోర్టు చేసిన వారు వెంటనే చేరాలని యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు వాయిదా వేసిన సాంకేతిక విద్యాశాఖ హైకోర్టు ఆదేశాలతో కేటాయింపులు ఆలస్యం అవుతున్నాయి. విద్యార్థులు ఏం చేయాలో తెలుసుకోలేకపోతున్నారు. ఇట్లుందన్నమాట ముచ్చట. ఇప్పుడు చదువుకి వాళ్ళు చదువుకునేటటువంటి చదువులకు కూడా ఇబ్బందికరంగా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈనాడు ఇది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు త్వరగతిన ఈ సమస్యని పరిష్కరించాలి. నాడు విద్యార్థులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద 30 ఏళ్ళు 35 ఏళ్ళు వచ్చినా కానీ చదువుకున్నటువంటి చదువులు సర్టిఫికేట్ పట్టుకొని రోడ్ల మీద తిరుగుతాం. డోలీ రహిత ఏజెన్సీని ప్రభుత్వ లక్ష్యం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గిరిజన ప్రాంతాల్లో రహదారులు లేక అల్లాడుతున్న ప్రజలు. గిరిజన ప్రాంత ప్రజల డోలీ కష్టాలు పడుతూనే ఉన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి అటవీ పర్యావరణ శాఖపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గిరిజన ప్రాంతాల్లో అడవి బాట పేరిట కొత్త రోడ్లు ఇప్పటికే ప్రారంభించిన పనుల్లో వేగం పెంచాలని పవన్ సూచించారు. 625 గిరిజన ప్రాంతాలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు చేపట్టిన పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. వాస్తవం ఇది. ఈనాడు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఏదైతే అడవి మార్గంలో కానీ ఈనాడు ఇది మన గ్రామీణ ప్రాంతాలలో కానీ రోడ్లు లేక చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆ డోలి మీద మోసుకొని హాస్పిటల్లో చికిత్సలు చేయించాలన్నా ఎక్కడికైనా పోవాలన్నా డోలిని ఉపయోగించుకొని తరలించేటటువంటి క్రమంలో ఎంతోమంది గర్భిణీలు చనిపోయినటువంటి పరిస్థితి, సరైనటువంటి సకాలంలో చికిత్సలు చేయించలేక చనిపోయినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. సో అలాంటి పరిస్థితుల నుంచి ఈనాడు బయటపడేందుకు గ్రామాలకి రోడ్లు వేయించడం ఈనాడు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా సంతోషకరం. సో ఆ పనుల్లో వేగవంతం పెంచి ఆ రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుతాం. బెంగళూరులో సిద్ధరామయ్య డీకే శివకుమార్తో కలిసి ప్రధాని మోడీ మెట్రో రైడ్. బెంగళూరు ఎల్లో లైన్ మెట్రో ప్రారంభోత్సవంలో ఆసక్తికర దృశ్యం. ప్రధాని మోడీతో సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఆప్యాయ సంభాషణ. మెట్రోలో ప్రధానికి ఇరువైపులా కూర్చొని ముచ్చటించిన కాంగ్రెస్ నేతలు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి నవ్వుతూ కనిపించిన నేతలు. టెక్ హబ్ ఎలక్ట్రానిక్స్ సిటీని కలుపుతూ ఎల్లో లైన్ మెట్రో ప్రారంభం. అంతే కదా, రాజకీయమే, వ్యక్తిగతమే. సో అక్కడ ఉన్నటువంటి బెంగళూరు డెవలప్మెంట్ లో భాగంగా అయితే మనం చూసుకోవచ్చు మెట్రో ట్రైన్స్ ప్రారంభించడం కానీ వందే భారత్. సో అందరు కలిసిమెలిసి మాట్లాడడం చాలా సంతోషకరం. దీని మీద కూడా విమర్శలు చేస్తాడు రాఘోజోడు, ఆ పార్టీ నాయకులతో నేను చెప్పాని అని చెప్పేసి. కానీ అది కాదు. రాజకీయమే, వ్యక్తిగతంగా కలిసిమెలిసి మాట్లాడుతూ రాజకీయ లక్షణాలు, నాయకుడి లక్షణాలు. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్. కాషాయ దళంలో చేరిన గువ్వల బాలరాజ్ హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కండువా కప్పి ఆహ్వానించిన బీజేపీ రాష్ట్ర చీఫ్. గువ్వలతో పాటు మరికొందరు నియోజకవర్గ నేతలు కూడా బీజేపీలో చేరిక. బీఆర్ఎస్ లో సరైన గుర్తింపు లేదనే అసంతృప్తితో ఉన్న గువ్వల. ఆయనతో చేరికతో తమ పార్టీ మరింత బలపడుతుందన్న బీజేపీ నేతలు. కొద్ది రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఊహాగానాలకు ముగింపు. మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అంటే నాయకుడే లేనటువంటి చెప్పినటువంటి ముచ్చట్లు ఈనాడు క్లీన్ స్వీప్ అయినాయి. ఈనాడు పార్టీలో విలువలు లేవు. ఈనాడు ఆ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయబోతున్నారు. వాళ్ళు చేసేదానికంటే ముందు నేనే పోతే అయిపోతుంది అని చెప్పేసి ఈనాడు గువ్వల బాలరాజు వచ్చి బీజేపీ గుడ్లో పడ్డాడు అన్నమాట. మరికొంతమంది కూడా వచ్చేటటువంటి ఆస్కారం ఉందని చెప్పేసి ఇన్ఫర్మేషన్. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంథింగ్ అయితే జరగబోతోంది. సో మేము కూడా క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసాం. సో టోటల్ డాటా తీసుకొని ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తారు, స్పెషల్ స్టోరీ చేసి మీకు అసలు ఏం జరగబోతా ఉందని చెప్పేసి రాష్ట్ర రాజకీయాల గురించి స్పెషల్ స్టోరీ అనిపిస్తుంది. సో ఇది ప్రజలారా మనం చూస్తున్నాం ఈరోజు మన లోకల్ గైడ్ తెలుగు దినపత్రికలో
మెయిన్ ఫ్యాషన్ వార్తా విశేషాలు అందరికీ సెలవు.